హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. యాక్టర్ అవ్వలేడు అన్నారు. నాన్న డైరెక్టర్ అయినా ఇంటికి మనుషులు వస్తే దాక్కునేవాడు. మా అయితే డైరెక్టర్, లేదు అంటే యాక్సెప్ట్ చేస్తా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఫేట్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. నువ్వు యాక్టర్ అయితే నీకు నేషనల్ అవార్డులు వస్తాయి అని ఎవరో జాతకం చెప్పినట్టు, అంటే అది నిజమైనట్టు అయిపోయింది. ధనుష్ సార్, ఈ మూవీలో మీరు బాత్రూమ్ అడగాలి పర్లేదా అని డైరెక్టర్ ఒక హీరోని అడిగారే అనుకోండి, అనుకోవడం ఏంటి, భయంగానే అడుగుతారు ఆఫ్ కోర్స్. కానీ ధనుష్ని అలా అడగాలంటే భయపడక్కర్లేదు. సార్, ఈ మూవీలో మీరు ఊర్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ కాళ్ళు మీద పడాలి, పడతారా అని అడగాలి అంటేనే ఆలోచిస్తారు కదా చాలా మంది. కానీ ధనుష్ ఉంటే ఆ ఆలోచన అక్కర్లేదు. సార్, ఈ మూవీలో మీరు బిచ్చగాడిలా చేయాలి, మీ స్టార్ ఇమేజ్ అదే ఉండదు. ఇన్ఫాక్ట్ హీరో కుడి చేయి కూడా పనిచేయదు, ఏది చేసినా ఎడం చేత్తోనే చేస్తాడు, ఎడం చేత్తోనే తింటాడు అని ఎవరికైనా చెప్పాలంటే 2-3 సార్లు ఆలోచించాల్సిన విషయమే కదా. కానీ ధనుష్తో అలా కాదు, సినిమా తీసేసి దానికి క్రిటికల్ అక్లెయిమ్ కూడా వస్తుంది అని ప్రూవ్ చేశారు ఈ రోజు మనం చూసే ధనుష్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అలా లెక్క పెడితే ఈజీగా 10కి పైనే ఉంటాయి. ఎవ్రీ 3 మూవీస్ కి ఒక్కసారైనా పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారు ఆయన. ఇన్ఫాక్ట్ ఒక యాక్టర్ కి ఇలా వీడియో చేస్తున్నప్పుడు అరే ఈ సినిమా మిస్ చేస్తున్నామే అని ఫీల్ అయ్యేలా చేసే వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు. వాళ్ళలో ధనుష్ ఒకరు. ఈ లిస్ట్ ని ర్యాండమ్ ఆర్డర్ లోనే ముందుకు తీసుకుని వెళ్తాను, ఎందుకంటే ఇవన్నీ గోటెడ్ పర్ఫార్మెన్సెస్. నెంబర్ 1 కుబేరా. నేషనల్ అవార్డు రావాలి, అవార్డు ధనుష్ కే వస్తుంది. ఇదే మాట సినిమా చూసిన చాలా మంది నోట మీరు వినే ఉంటారు. అదే ధనుష్ తీసుకుని వచ్చిన ఇంపాక్ట్. దేవా క్యారెక్టర్ అంటే ఏమని చెప్పాలి, సినిమా బిగినింగ్ లో ఒక ఇన్నోసెంట్ స్మైల్ ఉంటుంది. ఎన్ని ట్రామాస్ ఉన్నా, ఎన్ని కష్టాలు చూసినా దేవా మంచోడు అని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేలాగా ఆ నవ్వు ఒకటే కాదు, తన వాయిస్. ధనుష్ కి నార్మల్ గా డబ్ చేసి అతని వాయిస్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. కానీ ధనుష్ వాయిస్ కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో తను చెప్పినప్పుడే చూడడానికి ఇష్టపడ్డాను. డబ్బింగ్ ఎంత యాడ్ చేసిందంటే ఆ లొకేషన్స్ ఎంత రియల్ ఉంటాయో తన వాయిస్ కూడా అంతే రియలిజం తెచ్చింది. మరీ ముఖ్యంగా పోయిరా సాంగ్ తనే పాడారు, నాది అనే సాంగ్ కూడా తనే పాడారు. దానివల్ల ఆ పెయిన్ అంతా క్యారెక్టర్దే. దేవా పెయిన్ మనం కూడా చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. అండ్ ధనుష్ స్క్రీన్ మీద వల్నరబుల్ ఉండడానికి ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వరు, టోటల్ గా సరెండర్ అయిపోతారు. ఒక ఇన్నోసెన్స్ నుంచి కోపంని యాక్ట్ చేయడం అంత సులువు కాదని నా ఫీలింగ్. కోపం అనగానే పవర్ఫుల్ అగ్రెషన్ వచ్చేస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ డబ్బులు నాకు కావాలి సార్ అని అంటాడో అది వేరే లెవెల్ ఎలివేషన్. అంత తగ్గాక వచ్చే హైస్ ఎప్పుడు బాగుంటాయి. ఇంకోటి గమనించారా, ఇనీషియల్ గా దేవా నడిచే స్టైల్ అవన్నీ ఒకలా ఉంటాయి, కానీ దీపక్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చాక దీపక్ లా నడవడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత నుంచి ఎక్కడ ఆ డీటెయిల్ మిస్ చేయలేదు. రైట్ హ్యాండ్ విరిచేస్తారు కాబట్టి ఆ రైట్ హ్యాండ్ తో ఎప్పుడు స్ట్రెంత్ చూపించరు. నాట్ ఈవెన్ ఇన్ వన్ సీన్. నడక నుంచి ఏ చెయ్యి వాడాలి, ఆ చేతి అడుక్కునే వాళ్ళ ఉన్నప్పుడు ఒకలా తినాలి, ట్రైనింగ్ ఇచ్చాక ఇంకోలా తినాలి. ఇలా చాలా ఎఫర్ట్ పెట్టారు. కంప్లీట్ గా క్యారెక్టర్ స్కిల్ లోకి వెళ్ళిపోయారు ధనుష్. అండ్ ఎస్, నేషనల్ అవార్డ్ కి 2025 లో కాంపిటీటర్ లిస్ట్ లో ఆయన ఖచ్చితంగా ఉంటారు. నెక్స్ట్ 1 పుదుపేట. తెలుగులో ధూల్పేట అనే మూవీ ఇది. కొంచెం ఈ మూవీలో కూడా హీరో ఆర్క్ స్టార్ట్ అయ్యేది చాలా వల్నరబుల్ గానే. రోడ్ల మీద స్టార్ట్ అవుతుంది, అమ్మ చనిపోగానే రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మూవీలో కూడా ప్రొటాగనిస్ట్ అడ్డుకోవడం నుంచే స్టార్ట్ అవుతాడు. గొంతు ఆపరేషన్ అయింది, డబ్బులు ఇవ్వడం చెప్పి యాక్ట్ చేస్తే డబ్బులు వేస్తారు. అలా గ్యాంగ్ వార్ లో ఇరుక్కొని గ్యాంగ్స్టర్ అవుతాడు. ఈ మూవీలో వల్నరబుల్ సెల్ఫ్ నుంచి ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లా మారే ఆర్క్ బాగుంటుంది. ఇది కెరియర్ బిగినింగ్ లో చేసిన రోల్. ధనుష్ అప్పటికి ఇంకా రాగానే ఉంటాడు. అండ్ ఆ రా పొటెన్షియల్ తన అన్నయ్య సెల్వరాఘవన్ పర్ఫెక్ట్ గా ట్యాప్ చేశారు. మూవీ ఎండింగ్ లో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అయ్యాక తన కొడుకుని వదిలేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ షాట్ లో ఎన్నో ఎమోషన్స్ ఒక్కసారిగా చూపిస్తారు. తను అరే పాపం రా వీడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని క్యారెక్టర్ కోసం బాధపడతాం. ఈ మూవీలో ధనుష్ కి క్లోజ్అప్స్ ఉంటాయి. ఏ క్లోజ్అప్ అయినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. మధ్యలో ఒక చోట పూనకం వచ్చినట్టు ఫైట్ చేస్తాడు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం కుబేరలో చూసింది తన బిగినింగ్ స్టేజ్ లో చేసిన పర్ఫార్మెన్స్ కి ఎవల్యూషన్. అందుకే పోయిరా సాంగ్ లో డాన్స్ నిజంగా పూనకంతో వేసాడని నమ్ముతున్నాం. నెక్స్ట్ 1 వడాచెన్నై. వడాచెన్నై అంటే నార్త్ చెన్నై అని అర్థం. ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ పేరు అంబు. ధనుష్ ఎప్పుడైనా వేట్రిమారన్ అనే మనిషితో కొలాబ్ అయితే ఇంకా అది రాసేసుకోవచ్చు అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి. వడాచెన్నై ఇస్ పర్ఫెక్ట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. చాలా అంటే చాలా డ్రామా ఉంటుంది ఈ మూవీలో. నేను మీకు స్పాయిలర్స్ ఇవ్వను, పొరపాటుని ఈ మూవీ చూసి ఉండకపోతే చూసేయండి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇంటర్వెల్ సీన్ లో ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు. వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, ధనుష్ బాత్రూమ్ లైనా కడిగేస్తారు, అలాంటి క్యారెక్టర్ చిన్న చేసేస్తారు. రోల్ కోసం ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోతాడు తను. అలా జైల్లో వేసినప్పుడు బాత్రూమ్ కడగమంటే కడిగేస్తాడు. ఆ డిస్గస్ట్ అవేం చూపించడు. యాక్టర్ అన్నాక కంప్లీట్ గా సబ్మిట్ అయిపోవాలి అని చెప్పి నమ్ముతారు ఆయన. ఈ మూవీలో మ్యారేజ్ ఫంక్షన్ సీన్ ఉంటుంది. టెన్షన్ తో చచ్చిపోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు మీరు. వేట్రిమారన్ ధనుష్ కాంబోలో ఫైనెస్ట్ రైటింగ్ చూడొచ్చు. ఇంకా వడాచెన్నై 2 and 3 రావాలి. ఇది ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. ఆ సెల్వరాఘవన్ కి యుగానికి ఒకటి 2 ఎలాగో వేట్రిమామకి వడాచెన్నై సిరీస్ అలా అనమాట. మోస్ట్ యాంటిసిపేటెడ్ అంటారు, కానీ ప్రాజెక్ట్స్ ఏమో స్టార్ట్ చేయరు. నెక్స్ట్ 1 కర్ణన్. ధనుష్ రేజ్ చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమాలో చూడొచ్చు. మన థైవీలో బ్రేక్ డౌన్ కూడా చేసాము. ఎస్, మన తెలుగు ఆడియన్స్ మూవీని భలే ఎంకరేజ్ చేశారు. ఈ మూవీలో నాకు నచ్చే ఫ్యాక్ట్ ఏంటంటే ధనుష్ కర్ణుడి క్యారెక్టర్ ని ఇంటర్ప్రెట్ చేసుకున్న విధానం. కర్ణుడు అంటే ఎలా ఉంటారు, అన్ని ఇచ్చేస్తారు.
దానం అంటే గుర్తొచ్చేది కర్ణుడు అంటాం కదా, కానీ కర్ణుడు ఒకవేళ ఈగోలో పడితే తనకి సొంతమనే దానికోసం పోరాడితే ఆ కర్ణుడిలాగా కవచ కుండలాలు లేవు, కేవలం ఒక కత్తి మాత్రమే ఉంది. దానితో ఆ ఊరికి ఏం చేశాడు అనేది పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు. అందుకే ఈ మూవీ అయినా ఈ రోల్ అయినా నాకు చాలా ఇష్టం. అండ్ మారీ సెల్వరస్ తో ఇంకో మూవీ చేస్తా అని చెప్పారు. వీళ్ళ కాంబోలో మూవీస్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్ ఫిల్మ్. నెక్స్ట్ వన్ ఆడుకాలం. ఈ మూవీలో తనకి ఫస్ట్ టైం బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చింది. గురు శిష్యుల స్టోరీ మీద పర్ఫెక్ట్ మూవీ ఇది. మొత్తం ఈగో మీదనే నడుస్తుంది. వేట్రి మరణ ధనుష్ కి ఉన్న టాలెంట్ ని ఇండియాకి చూపించిన సినిమా అనొచ్చు. ఎస్, మూవీ వచ్చిన కొత్తలో ఓన్లీ తమిళ ఆడియన్స్ చూశారు, కానీ ఇండియా వైడ్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ మూవీని చూశారు అండ్ అందరూ అప్రిషియేట్ చేశారు కూడా. సుకుమార్ గారు కూడా ఈ మూవీ గురించి ఒక ఈవెంట్ లో మాట్లాడారు. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. మీరు కానీ రా అండ్ డ్రాస్టిక్ పర్ఫార్మెన్స్ తో ఒక సాలిడ్ డ్రామా చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. తెలుగులో పందెం కోళ్ళని ఉంటుంది. సినిమా క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ కి వంక పెట్టలేరు. ధనుష్ కి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అసురన్. ఇంకో నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్. ఇందాక అన్నాను కదా, ఊర్లో అందరి కాళ్ళు పట్టుకోవాలి అంత తగ్గే హీరో ఎవరు చేస్తారు అంటే మన వెయిట్రెస్ సార్ డైరెక్ట్ గా ధనుష్ ని చూస్ చేసుకున్నారు. ధనుష్ ఆ క్యారెక్టర్ స్కిన్ లోకి భలే వెళ్తారు. ఎందుకంటే పళ్ళు మీద మరకల నుంచి స్కిన్ టోన్, కాస్ట్యూమ్స్, లిటరల్లీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన మనుషులా మారిపోతారు ఆయన. ఫ్లాష్ బ్యాక్ లో ఎంత వైలెంట్ గా ఉంటాడో ప్రెసెంట్ స్టోరీ అంత భయంతో ఉంటారు. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఏం చేసినా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకుంటాడు. ఈ మూవీలో కొడుకు చనిపోయిన పెయిన్ ని ప్రాపర్ గా చూపిస్తారు. అండ్ ధనుష్ ఏజ్ కన్నా పెద్ద రోల్ ఇది. ఆయనకి అంత పెద్ద కొడుకున్నారంటే నమ్మలేం కదా, కానీ ఫస్ట్ సీన్ లోనే కొడుకుని కసురుకోవడం చూసి నమ్మేస్తాం. ఆ బిలీవబిలిటీ తీసుకొస్తారు మనకి. ఈ మూవీకి అవార్డు ఇవ్వడానికి 100 కారణాలు ఉండొచ్చు. నాకు మాత్రం ఆ లాస్ట్ షాట్ భలే ఇష్టం. మన దగ్గర పొలాలు ఆగేసుకుంటారేమో, కానీ మన దగ్గర చదువు ఉంటే లాక్కోలేరు కదా. ఆ చదువుతో ఒక పొజిషన్ కి రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అన్యాయం మనం చేయొద్దు అని కొడుక్కి చెప్తాడు. ఒక నవ్వు నవ్వుతాడు. అంత గ్రేట్ ఫిలాసఫీకి ప్రాపర్ టచ్ ఆ స్మైల్. ఇలాంటి న్యూయెన్సెస్ తీసుకుని వస్తారు కాబట్టి ధనుష్ కి నేషనల్ అవార్డు వచ్చింది, రాబోతుంది కూడా. ఈయన బెస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటూ పోతే బోరెడు సినిమాలు. 3 మూవీలో చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకుని బాధపడతాం. మిస్టర్ కార్తిక్ అదే మాయక్కం ఎన్న మూవీ. ఫోటోగ్రఫీ లవర్స్ కి మస్ట్ వాచ్. ఈ మూవీలో ఫోటోగ్రఫీ వేరే వాళ్ళు దొంగలించినప్పుడు నాకు కేవలం ఫోటోగ్రఫీ మాత్రమే తెలుసు అని ఏడ్చే సీన్ గానీ, క్లైమాక్స్ లో అన్ని పోయాక వైఫ్ కి క్రెడిట్ ఇచ్చే సీన్, ఇది కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. రఘువరన్ బీటెక్. నాకు తెలుసు మీరు బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనగానే రఘువరన్ పెట్టలేదో బ్రతకనివ్వరని చెప్పేసి, ఎస్, మనలో చాలా మంది ఫేవరెట్ మూవీ. ఆ మూవీలో ఎమోషన్ అటువంటిది. ధనుష్ ఏడిస్తే మనం కూడా ఏడ్ చేస్తామని ప్రూవ్ చేసిన మూవీ రఘువరనే. ఇక రాంజానా, తిరుచిత్రంబలం, పొల్లాదవన్, ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి. ఈసారి కూడా అవార్డు వస్తుందని అనుకుంటున్నాను. ధనుష్ జర్నీ ఇంక్రెడిబుల్ అనిపించేది అందుకే. ఎక్కడో వైజాగ్ లో తనని రోడ్డు మీద ఇన్సల్ట్ చేశారు. నువ్వు హీరో ఏంటి భయ్యా, ఆటో డ్రైవర్ కూడా హీరో అయిపోతాడు ఇలా అయితే. హీరో ఎవరైనా అడిగితే పక్కనున్న ఎవరినో చూపించిన స్టేజ్ అది. ఆర్కే బీచ్ లో జరిగింది ఇది. ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ అదే తెలుగు మేకర్ తో, తెలుగు స్టార్ నాగార్జున గారితో కలిసి ఒక మూవీ చేసి ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ధనుష్ హ్యాస్ కమ్ లాంగ్ వే. ఏ తెలుగు స్టేట్ లో అయితే తను ఎవరో తెలియక ఇన్సల్ట్ చేయబడ్డాడో అదే తెలుగు స్టేట్ లో అందరి ప్రేమని చూశారు. ఇన్ఫాక్ట్ తమిళ్లో కన్నా మూవీ తెలుగులో ఇంకా బాగా ఆడుతుంది. మన బిగ్గెస్ట్ స్టార్ మెగాస్టార్ స్వయంగా వచ్చి అప్రిషియేట్ చేశారు తనని. ఈవెన్ ఆ మూమెంట్ ని ధనుష్ పోస్ట్ చేసుకుని "వి లివ్ ఫర్ డేస్ లైక్ దిస్" అని చెప్పి క్యాప్షన్ పెట్టారు. ధనుష్ పర్సనల్ స్టోరీలా చూసినా తన జర్నీకి ప్రాపర్ పే ఆఫ్ లాంటిది కుబేరా మూవీ. ఎందుకు మీరేమంటారు, తనకి అవార్డు వస్తుందా? ధనుష్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏది అని అంటే మీరేం చెప్తారు? ఆల్సో నెక్స్ట్ మన శేఖర్ కమలా గారి మీద స్పెషల్ వీడియో చేయబోతున్నాం. అది మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. కాకపోతే దానికి మీకు హెల్ప్ కావాలి. శేఖర్ కమలా గారు తీసిన బెస్ట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అంటే మీకు పర్సనల్ గా ఇష్టమైన మూవీ కామెంట్ చేయండి. ఎందుకు అడిగామో నెక్స్ట్ వీడియోలో మీరే చూస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఈ వీడియో నచ్చినట్టయితే డ్రిల్ తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ.